ఏపీ మంత్రి నారా లోకేష్ సరికొత్త డ్రామాకు తెరలేపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి అనుమతులు లభించాయి. అయితే ఈ విషయాన్ని మరిపించేందుకు నారా లోకేష్ నానా తంటాలు పడుతున్నారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీ స్వచ్ఛంద సంస్థను నిలబెట్టేందుకు తానే అంతా చేశానని చెప్పుకుంటున్నారు లోకేష్. మరి ఆర్డీటీ కోసం ఉద్యమించిన వారిపై బనాయించిన అక్రమ కేసులపై నోరు మెదపకపోవడం అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అనంతపురం జిల్లా కేంద్రంగా 50 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విషయంలో మంత్రి నారా లోకేష్ పొలిటికల్ గేమ్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ స్వచ్ఛంద సంస్థకు 2025 ఏప్రిల్ నుంచి FCRA అనుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా విదేశీ నిధులు ఆగిపోయి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేదలకు అందిస్తున్న విద్య, వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించలేదు. దీంతో అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీకి 1,00,000 పోస్టు కార్డులను పంపి ఒత్తిడి చేసింది. కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రజా సంఘాలు అనంతపురం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించాయి. ఆర్డీటీ కోసం జరిగిన ఉద్యమాలకు సంబంధించి మాజీ ఎంపీ తలారి రంగయ్య సహా సుమారు 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని ఉద్యమాలతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు అన్ని అనుమతులు మంజూరు చేసింది. వైఎస్ఆర్సీపీ పోరాటాల ఫలితంగా ఆర్డీటీకి ఊరట లభిస్తే దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందేందుకు మంత్రి నారా లోకేష్ ప్లాన్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఆర్డీటీ నిర్వహించే ఆస్పత్రికి వచ్చిన మంత్రి నారా లోకేష్ ఆర్డీటీ సంస్థను తానే కాపాడానంటూ బిల్డప్ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ఒప్పించి అనుమతులు తెచ్చామని నర్మగర్భంగా అబద్ధాలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే ఆర్డీటీ కార్యకలాపాలు ఏడాది పాటు ఎందుకు స్తంభించిపోయాయని ప్రజా సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఆర్డీటీపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఆందోళనకారులపై ఎందుకు అక్రమ కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. కనీసం అక్రమ కేసులపై ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య నిలదీశారు. ఓవైపు ఆర్డీటీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీవ్ర స్థాయిలో కుట్రలు చేసిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆర్డీటీ కోసం అంతా తామే చేశామని చెప్పుకోవడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు.